హలో మిత్రమా, నీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు అంటే ఒకసారి ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ బీచ్ ఇన్ తమిళనాడు రిటైన్డ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ 5th కాన్సిక్యూటివ్ ఇయర్ 2025-26 అంటున్నారు. అసలు ఈ బ్లూ ఫ్లాగ్ కాన్సెప్ట్ కన్నా ముందు మనకి ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ యూరోప్ అని చెప్పేసి దీన్ని మనకి 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని కాస్త మనకి ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 2001లో పేరు మార్చడం అయితే జరిగింది. ఈ ఆర్గనైజేషన్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే మనకి డెన్మార్క్ లో ఉండడం అయితే జరిగింది. వీళ్ళే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఒక బీచ్ కి అందించాలి అంటే 33 ఇంపార్టెంట్ పారామీటర్స్ అనేది ఆ బీచ్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అయితే రీసెంట్ గా అంటే మనకి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి 5వసారి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చేసి నిలుపుకోవడం అయితే జరిగింది. అది వచ్చేసి మనకి కోవలం బీచ్ అని చెప్పుకోవచ్చు. అంటే 2021 దగ్గర నుంచి 2025-26 వరకు కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ 5వసారి పొందిన బీచ్ అంటే కోవలం బీచ్ గుర్తుండాలి. అయితే మొత్తం ఇండియాలో మనకి ఎన్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అంటే 13+5 అని గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఇండివిజువల్ గా ఎందుకు రాస్తాము అంటే రీసెంట్ గా మహారాష్ట్రకి సంబంధించి 5 బీచెస్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ అనేది రావడం అయితే జరిగింది. ఒకటి శ్రీనగర్, ఒకటి శ్రీవర్ధన్, ఒకటి నవగావ్, ఒకటి పార్నాక, నెక్స్ట్ వచ్చేసి మనకి గుహకర్, లడకర్ అని చెప్పేసి ఆ 5 బీచెస్ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ రావడం అయితే జరిగింది. అయితే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ యొక్క వ్యాలిడిటీ ఎంత వరకు అంటే ఓన్లీ 1 ఇయర్ అండి. 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ తర్వాత అంటే 1 ఇయర్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. మళ్ళీ ఆ 33 పారామీటర్స్ అనేది వాళ్ళు స్ట్రిక్ట్ గా ఫాలో అయితేనే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇండియాస్ ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.